స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూత్ని అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్. అక్కడి అణువణువు వారికి పవిత్రమే. అందుకే ఇజ్రాయెల్ పై దారికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి. ఇక్కడ ప్రపంచంలో యూదులందరినీ కలిపితే సమారమే 1,60,00,000 మంది ఉంటారు అంతే. బట్ జాగ్రత్తగా వినండి, గత 105 ఏళ్లలో ఉన్న ఈ 1,5 మంది 15 డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు. అంటే 180 నోబెల్ బహుమతులు. సో తమ బ్రెయిన్ లో 1% ఇజ్రాయెల్ కోసం పెట్టిన, తమ సంపాదనలో 6% ఇజ్రాయెల్ కోసం ఖర్చు చేసిన, తమ ఆవిష్కరణల్లో 1-2 ఇజ్రాయెల్ కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహం అనక తప్పదు. అసలు చుట్టూ 6 శత్రు దేశాలను పెట్టుకుని తొడగొట్టి నిలబడుతోందంటేనే ఇతని మ్యాచ్ ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ అని. యూదులకు ఇంత బ్రెయిన్ పవరా? ఇజ్రాయెల్ అంటే అంత కష్టవాడిని నో డౌట్. శతాబ్దాలుగా వాడు పడ్డ కష్టం అలాంటి. 100 ఏళ్లుగా ఇంత మంది ఎన్నిసార్లు దండయాత్రలు చేసి పూజకొడుతున్నారు. బాబిలోనియన్లు యూదులను ప్రాంతంగా మార్చేశారు. రోమన్లు కొన్ని వేల మంది యూదులను చంపేశారు. యూదుల భూభాగాన్ని చిన్నాభిన్నం చేశారు. చెల్లాచెదరయ్యేలా చేశారు. తలదాచుకోవడానికి వేరే దేశాలకు పడితే అక్కడ పట్టుకుని చంపేశారు. స్పెయిన్ లో యూదులను తరిమి కొట్టారు. యూరప్ లో కట్టగట్టి అందరినీ సామూహికంగా చంపేశారు. యూదుల తత్వం ఒక్కటి, ఎక్కడున్నా సరే అధికారంలో ఉండాలి, వ్యవస్థపై ఆర్థికంగా పట్టు సాధించాలి. ఇవే కోరుకుంటున్నారు. బహుశా ఆ లక్షణమే హిట్లర్ కు యూదులపై ద్వేషాన్ని పెంచింది. దాదాపు 10 లక్షల మంది యూదులను ఊచకోత కోసాడు హిట్లర్. అలా 100 ఏళ్ల పాటు ఎక్కడెక్కడో తలదాచుకున్న యూదులు 1900-2000 మధ్య తిరిగి ఇజ్రాయెల్ చేరారు. అందుకే ఇజ్రాయెల్ అంటే వాళ్ళకి అంత ఇష్టం, అంత పవిత్రం.